హాయ్ హలో నమస్తే అంటూ న్యూస్కు స్వాగతం. ప్రస్తుతం మనం తడకల్ గ్రామంలో ఉన్నాము. ఇప్పటిదాకా మనం చాలా రాజకీయాలకు సంబంధించిన వీడియోలు తీయడం జరిగింది. సో ఇప్పుడు రైతులకు ఒక్కరికొచ్చే వీడియోలు చేద్దామని మా ఏయో సంతోష్ సార్ గారిని కలవడం జరిగింది, సంప్రదించడం జరిగింది. సో రైతే రాజు అని చాలామంది అంటారు, కానీ ఆ రైతును రాజు చేయడంలో కష్టపడుతున్నటువంటి అధికారులలో మన సంతోష్ సార్ ఒకరు. ఇతను ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా హోంమంత్రి చేతుల మీద కూడా అనేక సార్లు బహుమతి తీసుకొని ఈ పెద్ద పెద్ద ఆర్టికల్ కూడా నేషనల్ పేపర్లో కూడా ఆర్టికల్ ద్వారా కూడా ఈయన చేసినటువంటి పని, ఈయన చేస్తున్నటువంటి ప్రయోగాన్ని కూడా గుర్తించి ఆర్టికల్ కూడా రావడం జరిగింది. సో ఈసారి ఇంకొకటి వినూత్నమైన రైతుకు మేలు కలిగే ఒక ప్రదర్శనను ఒక క్షేత్రస్థాయిలో తీసుకువద్దామని ప్రయత్నించడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రయత్నించారు కూడా. సో మన ముందు ఉన్నారు సార్, మాటల్లోనే తెలుసుకుందాం. సో ఏం చేస్తున్నారు, ఏ విధంగా అయితే రైతు మేలు పడతారో అడిగింది. సార్ చెప్పండి, ఏ విధంగా మీరు సహాయపడుతున్నారు? మీరు నమస్కారం అండి. నేను తడకల్ క్లస్టర్ ఏఈఓని సంతోష్ని. అయితే మన తడకల్ క్లస్టర్లో ఒక ఖరీఫ్లో 1000 ఎకరాల వరకు ప్యాడీ వేస్తారు. అయితే ప్యాడీ తర్వాత మనకి ఇక్కడ ఎక్కువ వచ్చే పంట యాసంగికి వచ్చేసరికి మొక్కజొన్న వేస్తారు. ఈ మొక్కజొన్న పంటలో మనకు ముఖ్యంగా అంటే వ్యయం ఎక్కువ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎక్కువ అవుతుంది. అది ధోరణిలో ఉంచుకొని మనము ఒక ఎక్స్పెరిమెంట్ని గత 4 సంవత్సరాలుగా మనం ఈ తడకల్ క్లస్టర్లో రైతుల వద్ద మనం ప్రదర్శన క్షేత్రాలను నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ జీరో టిల్లేజ్ టెక్నాలజీ అనేది మనము రైతుల వద్దకు తీసుకొచ్చాము. అసలు జీరో టిల్లేజ్ అంటే ఏంటండి? జీరో టిల్లేజ్ అంటే పేరులోనే ఉంది. టిల్లింగ్ ఆపరేషన్స్ ఏం లేకుండా, జీరో అంటే 0, టిల్లేజ్ అంటే దుక్కి దున్నడం. ఈ దుక్కి దున్నడం అనేది కంప్లీట్గా మనం అవాయిడ్ చేస్తాం ఈ పద్ధతిలో. అసలు దుక్కి దున్నాల్సిన అవసరం లేదు ఈ పద్ధతిలో. జీరో టిల్లేజ్ అని అందుకొరకు దాన్ని నామకరణం చేశారు. అయితే గత మనము ఈ టెక్నాలజీని రైతుల వద్దకు తీసుకపోతే ఏ విధంగా ఉంటుంది, ముందు ఒక 4-5 సంవత్సరాలకు ముందు మనము ఈ ప్రయోగము కొంతమంది రైతుల దగ్గర చేసాం. ఒక 1-2 ఎకర్స్ వరకు వేయించాము. అయితే ఆ రైతు యొక్క ఒపీనియన్ తీసుకొని, అంటే దుక్కి దున్నిన తర్వాత దుక్కి దున్నకుండా ఏ విధంగా ఉంది అనే మనం ప్రయోగం చేస్తే ఈల్డ్ మాత్రం సేమ్ వచ్చింది, కానీ మనకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్లో వేరియేషన్స్ ఉంటాయి. ఏ విధంగా అంటే మనము దుక్కి దున్నడానికి సుమారుగా మనకు 4 నుంచి 5 వేల వరకు రైతుకి మనము వెచ్చించాల్సి వస్తుంది. ఆ 4 నుంచి 5 వేల వరకు ఈ విధానంలో మనము ఆదా చేయగలుగుతాం. అందుకొరకే మనం ఈ రైతుల దగ్గర తీసుకెళ్ళినాము. రైతులు కూడా దీన్ని పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యి ఒకరి తర్వాత ఒకరు వేసుకోవడానికి, రైతుల నుండి రైతులకే, అంటే మనం చెప్తే కొంచెము వాళ్ళు వింటారో లేదో అనేది ఇది ఉంటుంది, భయం ఉంటుంది. అందుకొరకే ఈ రైతు దగ్గర అయితేనే వేరొక రైతుకి ఈ అంటే మన పేపర్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం ఈ మట్కే వీరేశం అనే రైతు దగ్గర మనం ప్రదర్శన క్షేత్రం చేసినాం. గత సంవత్సరం కూడా అతను వేస్తే 2 ఎకరాలలో సుమారు ఆయనకు 10,000 రూపాయలు ఆదా కలిగినాయి. అది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం కూడా అతను 2 ఎకరాలలో కల్టివేషన్ తగ్గించి ఈ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనే ఈ 10,000 వరకు ఆదా అయింది ఈ రైతుకి. అది ఆయన దృష్టిలో ఉంచుకొని ఈసారి కూడా అదే దానికి మొగ్గు చూపిండి. సో ఇప్పుడు ఈ మొక్కలు ఎట్లా పెట్టాలి సార్? కల్టివేషన్ చేయకుండా ఎట్లా పెట్టాలి వీటిని? జీరో టిల్లేజ్లో మనకి మనము వరి కోసిన తర్వాత వరి మొదలు అలాగే ఉంటాయి. అవి కోసిన తర్వాత ఆ వరి మొదళ్ళు కోసిన తర్వాత మనకు ఏమవుతుందంటే ఒక 24 గంటల ముందు మనకు ఒక ఇరిగేషన్ ఇస్తాం. ఒక పారకం అనేది ఇస్తాము. పారకం తర్వాత 24 గంటల తర్వాత నేల అనేది మనకు అనుకూలంగా మారుతుంది, విత్తనాలు విత్తుకోవడానికి అనుకూలంగా మారుతుంది. అప్పుడు డైరెక్ట్ మనము తాడు సహాయం ద్వారానన్నా లేదంటే మనకు డిస్టెన్స్ ఒక కట్టె తీసుకోనన్నా ఈ విధంగా ఇంత డిస్టెన్స్లో పెట్టుకోవాలని మనం మెజర్మెంట్ చేసుకొని ఆ డిస్టెన్స్లో మనము సోయింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక డిస్టెన్స్ మొక్కకి ఒక డిస్టెన్స్ అనేది ఉంటుంది సార్. 45/10 పెట్టుకోవచ్చు, 45/10 ఇలా. ఈ విధంగా అంటే రైతుకి కొంచెం డిస్టెన్స్లో మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళు. అది ఇప్పుడు ఈ గడ్డి మొక్క పెరుగుతుంది కదా సార్, మళ్ళీ ఎట్లాగో ఆ గడ్డికి సంబంధించి ఇప్పుడు మనం దుక్కి దున్నకుండా చేసినా గడ్డి పెరుగుతుంది, అందులో కూడా పెరగడానికి అవకాశం ఉంది. దానికి మనము గడ్డి మందులు చాలా అవైలబుల్గా ఉంటాయి, అది స్ప్రేయింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధానంలో వచ్చేసరికి ఈ విధానానికి ఆ విధానానికి ఏంటంటే ఆ విధానంలో ఈ విధానంలో సేమ్
మేనేజ్మెంట్ అనేది ఎరువుల యాజమాన్యమైన మనకు ఇరిగేషన్ మేనేజ్మెంట్ అయినా సేమ్గా చేస్తాం. ఒక్కటి ఏంటంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్లో మనకు డిఫరెన్స్ వస్తుంది. అన్న ఒకసారి కిందకి చూపించు. కింద ఇక్కడ మీరు చూసినట్లయితే లేదు, ఈ ల్యాండ్ చూపించే నువ్వు నిలబడు. మనం చూసినట్లయితే అసలు ఈ చేన్ని మాత్రం దున్నకుండా మొత్తం చూపించి ఒకసారి దింపు, అట్లా దింపు. ఒక దున్నకుండా అసలు మొక్కను, ఇది మొక్కన సరే, ఈ మొక్కను పెట్టడం జరిగింది. భూమి మెత్తగా అయిన తర్వాత ఇట్లా ఒక డిస్టెన్స్లో చేత్తోని పెట్టుకోవచ్చంట. ఈ వస్తున్నటువంటి గడ్డిని కూడా మందుతోని స్ప్రే చేసుకొని తొలగించుకోవచ్చు. సో ఇంకోటి ఈ విధానంలో మనము ఈ మొక్కజొన్న ఒకటే కాదు, ఐడి క్రాప్స్ అంటే ఇరిగేటెడ్ డ్రై క్రాప్స్లో మనము మొక్కజొన్న, జొన్న పంట మరియు సన్ఫ్లవర్ క్రాప్, పొద్దుతిరుగుడు పువ్వు, ఈ 3 పంటలను కూడా మనము ఈ విధానంలో వేసుకోవచ్చు. మనం అలకడం అవసరం లేదు, ఇక అంటే దుక్కి దున్నాల్సిన అవసరం లేకుండా మనం ఈ విధానంలో చేసుకోవచ్చు. ఈ రైతు మన తడకల్ క్లస్టర్ సంబంధించిన రైతు మట్కే వీరేశం గారు. వీళ్ళ పొలంలో సక్సెస్ఫుల్గా ఈ 2 సంవత్సరాలుగా గత 2 సంవత్సరాలుగా వేసుకుంటూ వస్తున్నారు. ఇతర అభిప్రాయం తీసుకోండి. చెప్పండి రైతన్న, ఎట్లా అనిపిస్తుంది? నమస్కారం సార్. మేము గత సంవత్సరం పోయిన వర్షాకాలం వరి పెట్టినాం సార్. ఆ వరి తీసుకున్న తర్వాత ఆ కొయ్యలకు కొంచెం కట్టర కొట్టి కాలబెట్టాలి సార్. కాలబెట్టిన తర్వాత దాని మొత్తం కాలిపోతుంది సార్. కాలిపోయిన తర్వాత మనం ఒకరోజు ముందు నీళ్ళు ఇడుచుకొని మొక్కకు ఫీట్ దూరంలో విత్తనం నాటుకుంటాం సార్. ఫీట్ దూరంలో విత్తనం నాటుకుంటాము. సన్ఫ్లవర్ అయినా అది అంతేనా? సన్ఫ్లవర్, జొన్న అన్ని మక్క, ఈ 3 కూడా అంతే సార్. ఫీట్ దూరంలో నాటుకుంటాము. మరి నేల కూడా సమాంతరంగా నీళ్ళు వారుతాయి సార్. మరి దున్నిన క్రాప్ కూడా అంతే మందు తలుతాయి సార్. కాకపోతే మాకు ట్రాక్టర్ది దుక్కి కల్టివేటరు 2 సార్లు కల్టివేటరు, ఒకసారి రూటర్ కొట్టాలంటే 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది సార్. 2 ఎకరాలకు ఖర్చు మిగిలిపోతుంది సార్. ఖర్చు లోపల మందు సంచులు వస్తున్నాయి సార్. ఇది మొక్కకు పెట్టుబడి న్యాయం అవుతుంది సార్. దీంట్లో ఇప్పుడు దున్నిన దాంట్లో రాబడి ఎంత ఉంది, ఇది దాంట్లో రాబడి ఎంత ఉంది? ఇప్పుడు దున్నిన దాంట్లో కూడా లాభాలు ఉన్నాయి. లాభాలు ఉన్నాయి సార్. దున్నింది 10,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది సార్. దున్నింది 10,000 రూపాయలు తక్కువ ఖర్చు వస్తుంది సార్. ఓకే. ఇప్పుడు ఆ దున్నిన మొక్క ఎట్లా ఉంటుంది? ఈ దాంట్లో దున్నని దాంట్లో వేసిన సేమ్ దృఢమైన 2 సేమ్ ఉంటున్నాయి సార్. ఇప్పుడైతే 2 సేమ్ ఉంటుంది. దృఢంగా ఏ దాంట్లో ఉంటుంది మొక్క? ఇప్పుడు తర్వాత ఇదే ఉండి ఎక్కువ వస్తుంది సార్. దీంట్లోనే దున్నని దాంట్లోనే ఎక్కువ వస్తుంది సార్. మంచిగా వస్తుంది దీంట్లోనే. ఇప్పుడు ఇదే కాకుండా సన్ఫ్లవర్ కూడా వేసారా మీరు? సన్ఫ్లవర్ వేసాం సార్. వేసారు పక్క కుండలు వేసారు సార్. వేరే వాళ్ళు మొక్కజొన్ననే వేసారు. మొక్కజొన్న వేసినాం, జొన్న వేసినాం సార్. జొన్న కూడా వేసినాం సార్. ఇదే ఈ 2 డిఫరెంట్ లో దున్నిన దాంట్లో డిఫరెంట్ ఏంటంటే ఖర్చు కల్టివేషన్ ఖర్చు ఒకటి తగ్గుతుంది. రూటర్ ఖర్చు తగ్గిపోతుంది సార్. కల్టివేషన్ రూటర్ ఖర్చు ఒకటి తగ్గుతుంది సార్. ఇది రైతులు గమనించాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులు మీకు దున్నకుండా ఒక ఖర్చు తగ్గించుకొని సాగు చేయాలనుకుంటే దున్నకుండా మన ఏఈఓ సార్ సంతోష్ ఉన్నారు. వారి సహాయంతో మన ఇక్కడ కానీ ఎక్కడ ఏ స్టేట్లో అయినా రైతన్న ఇక్కడ దున్నకుండా అసలు మీరు చూసినట్లయితే సార్ ఇంకొకసారి చూపించండి. దున్నకుండా అసలు మొక్కజొన్నను పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఇంతకు ఆ పక్క చేనులో అయితే దున్నిన దాంట్లో ఉన్నాడు. మన మధ్యలో ఇంకో రైతు ఉన్నాడు. మాట్లాడి అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉన్నాయి లాభాలు, ఎట్లా ఉన్నాయి మరి దున్నిన దాంట్లో లాభాలు ఎట్లా ఉన్నాయి, ఏది సేవ్ అవుతున్నది అడిగి తెలుసుకుందాం. సరే అన్న చెప్పన్న, ఎట్లా ఉంది? నమస్కారం సార్. నేను సాధారణ రైతుని. నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఇక్కడ వర్షాకాలం వరి నాటేస్తా. యాసంగేమో 2 ఎకరాలు, 1 ఎకరం జొన్న, 1 ఎకరం మక్క పెట్టుకుంటా. పొలం గాయంగానే వర్షాకాలము రూటర్ కొట్టేసి మొత్తం కాలబెట్టేసి 0 టిల్లర్లోనే మొత్తం మక్క జొన్న అంతా పెట్టుకుంటాను. వాటర్ తక్కువ ఉన్నాయి. అయితే ఏంటంటే ఇప్పుడు దున్నితే అది మొక్క శాతము మెత్తగా ఉంటుంది. అది కింద అది గాలి రావడము, అది ఎదురుగాళ్ళు దీనికి కూడా పోయే అవకాశం ఉంది. ఇప్పుడు దీనికి దున్నుతలేం కాబట్టి గట్టితనంతో దంటు మంచిగా ఉంటుంది. పెద్దగా ఉంటుంది దంటు, పెద్దగా ఉంటుంది, పెద్దగా అవుతుంది, మంచిగా గ్రిప్ కూడా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సార్ వాటర్ తక్కువ ఉన్నాయి నాకు. వాటర్ కూడా దున్నకపోవడం వల్ల వాటర్ యూజ్ అవుతాయి. దున్నిన దానికి 1 ఎకరం పడితే ఇట్లా 1.5 ఎకరం భూమి పడుతుంది సార్. అర్ధ ఎకర్ భూమి ఎక్స్ట్రా పడుతుంది. లాభాలు ఎట్లా ఉంటాయి? మళ్ళీ లాభాలు అంతే ఉంటాయి సార్. దానికి కూడా 35 ఉంటుంది, దీనికి కూడా 35 ఉంటుంది. సేమ్ ఉంటుంది అంతే. ఇక్కడ ఖర్చు మాత్రము ట్రాక్టర్ కల్టివేటర్ 2 సార్లు దున్నుతాం కదా.
దానికి మళ్ళీ రూటర్ కొట్టడం అంటే ఎకరానికి 5,000 ఖర్చు. ఇప్పుడు ఏమేమి వేస్తారు ఇంట్లో దున్నకుండా? దున్నకుండా మక్క, మళ్ళీ జొన్న, సన్ క్రాప్. ఇప్పుడు మీరు ఏమేమి వేసారు? ఇప్పుడు జొన్న మక్క 2 వేసినా సార్. జొన్న మొక్క 2 వేసారు. ఇంతకుముందు వేసారా మీరు? ఇంతకుముందు పోయిన సంవత్సరం కూడా వేసినాము, ఇప్పుడు కూడా వేసినా సార్. సో అప్పుడు ఎట్లా ఉండే లాభాలు మరి? అప్పుడు కూడా మంచిగా ఉండే సార్. దున్నిన వాళ్ళకన్నా ఇంకా 4-5 క్వింటాలు ఎక్కువ వెళ్ళినాయి మాకు. మంచి వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ వెళ్ళినాయి సార్. ఈ ఖర్చు, ఈ కల్టివేటర్ ఖర్చు తగ్గించుకొని కూడా ఇంకా ఎక్కువ వెళ్ళినాయి సార్. ఇది మన రైతు ఒపీనియన్. దున్నకుండా చేసినటువంటి దంటు ఇది ఏదైతే మొక్క ఉంటుందో చాలా స్ట్రాంగ్గా ఉంటుందని, దున్నిన దాంట్లో ఏ గాలి వదిలినా కూడా పడిపోయే అవకాశాలు చాలా ఉందని రైతులు అంటున్నారు. స్ట్రాంగ్ కూడా ఈ మొక్క యొక్క కింద నుంచి రావడం కూడా, వేర్ల నుంచి రావడం కూడా చాలా స్ట్రాంగ్గా వస్తుందని, దానికన్నా ఇంకా ఎక్కువ రాబడి ఉంటుందని రైతులు అంటున్నారు. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే ఆ ఖర్చు తక్కువతోని ఈ విధమైన పంటలు వేసుకునే ఎవరైతే ఆలోచనలో లేదా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ తడకల్ క్లస్టర్లో మాత్రం, తడకలే కాకుండా సార్ నీరున్న ప్లేస్ ఎక్కడైనా తడకల్, ఈ తడకల్ క్లస్టర్లో మాత్రం ఏయో సంతోష్ గారు అని ఉంటారు. చాలా కష్టపడతారు. జాబ్కి మాత్రం చాలామంది జాబ్ వచ్చిన తర్వాత వచ్చిందిలే జాబ్ అంటారు. అవునా, నిజమా కాదా మీరు చెప్పండి? కానీ జాబ్కి అంకితమైనటువంటి దాంట్లో సంతోష్ సార్ ఒకరు. సంతోష్ సార్ డ్యూటీ ఎట్లా ఉంటుంది కదా? డ్యూటీ మంచిగా ఉంటుంది సార్. మేము రైతు ఏదన్నా సార్ రండి సార్ ఇట్లా చూడండి సార్ మా చేను దగ్గర మేము ఇట్లా వేసినాం మళ్ళీ రండి అంటే వస్తా సార్ చెప్తా, మాట్లాడతా. ఎప్పుడు చెప్పినా వస్తాడు మాకు సార్. అట్లేం లేదు మాకు. ఇక్కడ మాట్లాడు సార్, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు సార్. మాకు పంటలు కూడా గమనిస్తాడు, పరీక్ష చేసి చూస్తాడు సార్. మరి అంటే ఈ పద్ధతి ప్రకారం పెట్టుకుంటే మీకు పంటలు బాగా వస్తాయి, దిగుబడి వస్తుంది. మరి ఇట్లా 0 టిల్లర్ పెట్టుకుంటే కూడా మీకు మాకు చెప్పింది సంతోష్ సారే. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల సంది ఈ పద్ధతితో పెట్టుకోమంటే చెప్తే మేము 2-3 సంవత్సరాల సంది ఇదే పాటిస్తున్నాం సార్. మంచిగా దిగుబడి వస్తుంది మాకు. ఇప్పుడు పల్లీల దాంట్లో కూడా సార్ ఏమో చేస్తుండే అంతకుముందు. ఏం సార్? ఇక్కడ లేదు సార్, మా ఏరియా లేదు సార్. ఎక్కడ చేశారు సార్ మీరు? బాబుల్గాం విలేజ్లో చేశారు. ఇట్లా రైతుల్ని అవేర్నెస్ తీసుకురావడంలో మా ఏఓ సంతోష్ సార్ ఎప్పుడు ముందు ఉంటారు. అవునా కదా? అవును సార్, ముందే ఉంటారు సార్. ఏ పంటకు ఎప్పుడు పిలిచినా కూడా సార్ ముందు వల్ల వస్తారు సార్. మాకు చెప్తాడు, చూస్తాడు. మా పంటకు ఏం పంట పెట్టుకున్నాలా, ఏం చేసుకున్నాలా, మరి ఏ పంట ఎట్లా పెడితే ఎట్లా దిగుబడి వస్తుంది, మరి దున్నకుంటే మనకి ఎంత ఆదాయం మిగులుతుంది, ఎంత మనం దాని గురించి ఎట్లా చేయాలనేది మంచిగా చెప్తాడు సార్. ఎప్పుడు కూడా వచ్చి కూడా మాకు అన్ని సభ యాసంగి లేకుండా ఇంతకుముందు కూడా వర్షాకాలంలో రోగాలు ఇక ఏమైనా చెప్తాడు? వస్తాడు చెప్తాడు. ఇది మా సంతోష్ సార్కి గొప్పతనం కాదు కానీ, ఎందుకంటే మేము కళ్ళారా చూస్తున్నాం. ఆర్టికల్ కూడా మేము చదివినా మొన్న ఒక 2-3 పేపర్లలో ఆర్టికల్ కూడా రావడం జరిగింది. మాజీ హోంశాఖ మంత్రి సార్, అంతేనా, హోంశాఖ మంత్రి చేతుల మీద కూడా సార్ బహుమతి తీసుకోవడం జరిగింది. సో రైతుల కోసం కష్టపడే ఏయులలో మా సంతోష్ సార్ ఎప్పుడు ముందు ఉంటారో. ఇది ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే 0 టిల్లరు ప్రయత్నించండి, ఎక్కువ లాభాన్ని ఆశించండి. రైతును రాజు చేయడంలో మా సంతోష్ సార్ను కలవండి, ఎప్పుడు ముందు ఉంటాడు. థ్యాంక్ యూ N2 న్యూస్, ఓవర్ టు మీడియా.